హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో పోటీ పరీక్షలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న అంశం, ముఖ్యమైన అంశం, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, దట్ ఈజ్ ఇండిసెస్, సూచీలు. సూచీలపైన ప్రశ్న లేకుండా ఏ పోటీ పరీక్షకి సంబంధించిన ప్రశ్నపత్రం కూడా ఉండదు. అది జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో కానివ్వండి. అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్న ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఒక 25 to 30 సూచీల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ లింక్ని షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే ఇన్ఫర్మేషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా మీకు అందిస్తూనే ఉన్నాను. సో ఈ వీడియోని లైక్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రెఫర్ చేయండి. సో ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ అంటున్నాను, సూచీలు, ఇండిసెస్. అందులో భారతదేశ స్థానం కానివ్వండి, ఏ అంశాలు చదవాలి, ఒక సూచీని ఏ విధంగా చదవాలో ఎక్స్ప్లెయిన్ చేసి ర్యాంకింగ్స్లోకి వెళ్దాము. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోండి, ఏ పోటీ పరీక్షల్లో అయినా కూడా కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది, ప్రాధాన్యత పెరుగుతోంది. అంతటి ప్రాధాన్యత ఉండే కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్ ప్రీమియం కోర్సుని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పటికే 6 months కరెంట్ అఫైర్స్ని అందించడం జరిగింది. ఇప్పటివరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్, పీడిఎఫ్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, కోర్సెస్ కానివ్వండి, సో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే అన్ని రకాల కోర్సులను కూడా అక్కడ అందించడం జరుగుతుంది. సో ఈ యాప్ని ఇప్పుడే మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక మన టాపిక్లోకి వెళ్దాము. సూచీలు, విడుదల చేసే సంస్థలు మరియు భారత్ యొక్క స్థానం అంటున్నాను. ఏదైనా ఒక సూచీ వార్తల్లోకి వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆ సూచీ పేరుని చూడండి. సో సూచీ పేరు, ఇండెక్స్ యొక్క నేమ్ చూడండి, నేమ్ని ఐడెంటిఫై చేయండి, చూడండి, ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని వెతకండి. అక్కడే మనకు సగం సమాధానం దొరుకుతుంది. ఫస్ట్ సూచీ పేరు, ద టైటిల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండెక్స్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ ఆ సూచీ పేరును చూసి పక్కన ఇవ్వబడిన కన్సర్న్డ్ ఇయర్ ఏదైతే ఉంటుందో, సంబంధిత సంవత్సరం ఉంటుంది కదా. ఉదాహరణకి కొన్ని సూచీలు 2023 సంవత్సరంలో వార్తల్లోకి వస్తాయి, కానీ 2022తో రిలీజ్ అవుతాయి. సో సూచీ పేరు పక్కన 2022 అని ఉంటుంది, విడుదలయ్యే సంవత్సరం మాత్రం 2023. కొన్ని సూచీలు 2023లోని విడుదలవుతాయి, 2023 అని రాసి ఉంటుంది అక్కడ. సో ఐడెంటిఫై చేయండి, ఎందుకంటే ఎగ్జామినర్ ఏ ఇయర్కి సంబంధించిన ర్యాంక్ని అడుగుతుండో మనం ఈజీగా కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి. అండ్ ఫస్ట్ సూచీ పేరుని చూడండి. సెకండ్, ఆ సూచీని విడుదల చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఏంటి, ఏ అంతర్జాతీయ సంస్థ, విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిలీజెస్ దట్ పర్టికులర్ ఇండెక్స్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. ఏ అంతర్జాతీయ సంస్థ ఆ సూచీని విడుదల చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఆ అంతర్జాతీయ సంస్థ యొక్క పేరును గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, పలానా సూచీని విడుదల చేసే సంస్థ, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటారు. హెడ్ క్వార్టర్ ఆఫ్ ద పర్టికులర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దట్ ఈజ్ ఇన్ ద న్యూస్. వార్తల్లో నిలిచిన అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ సూచీలో భారత్ యొక్క స్థానం ఎంత, భారతదేశం యొక్క స్థానం ఎంత, ఈ సంవత్సరం విడుదలైన సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మొత్తం ఎన్ని దేశాలకు గాను ఆ సూచీని విడుదల చేయడం జరిగింది, ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ అంతర్జాతీయ సంస్థ ఆ సూచీని విడుదల చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి మరి ఈ సూచీలో, వార్తలు నిలిచిన సూచీలో టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏంటి, టాప్ పొజిషన్, మొదటి స్థానంలో నిలిచిన దేశము లేదా దేశాలేంటి, వీటిని ఖచ్చితంగా చూడండి. అండ్ కొన్ని సూచీలను కనుక పరిశీలిస్తే భారతదేశం యొక్క స్థానము లాస్ట్ ఇయర్, అంతకు ముందు విడుదలైన ఇదే సూచీలో ఏ విధంగా ఉండే, కంపారిజన్ పైన కూడా క్వశ్చన్ అడగవచ్చు. బట్ అదంతా అవసరం లేదు, పర్టికులర్గా ఈ సంవత్సరం విడుదలైన ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటే అది గుర్తుంచుకోండి చాలు. అండ్ ఇవన్నీ కూడా గుర్తుండవు, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులు ఏం చేస్తారంటే సూచీలను 1కి 2 సార్లు
రెగ్యులర్గా రిపీటెడ్గా రివిజన్ చేస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి. మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత గుర్తు లేనట్లు అనిపించినప్పటికీ కూడా గుర్తుపట్టే స్థితిలో మాత్రం అక్కడ ఉంటారు. ఇది గుర్తుంచుకోండి. ఏది కూడా బట్టి కొట్టకండి, డైరెక్ట్గా దాని అబ్జర్వేషన్ ద్వారా మీరు అండర్స్టాండ్ చేసుకోండి, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఈ పాయింట్స్ కవర్ అవుతున్నాయా లేదో చూసుకోండి. అండ్ నేను ఇక్కడ ఏం చేశానంటే అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండే విధంగా దాదాపు ఒక 30 నుండి 35 సూచీలు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చాను. అన్ని సూచీలకు సంబంధించి ఇవన్నీ కవర్ అయ్యే విధంగా నేనేం చేశానంటే ఒక ట్యాబులార్ ఫామ్, ఒక టేబుల్ పట్టిక రూపంలోకి తీసుకొచ్చాను. డైరెక్ట్గా సూచీ పేరేంటి, ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేస్తుంది, ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, భారత్ యొక్క స్థానం ఎంత, ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని విడుదల చేయడం జరిగింది, టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు ఏంటి, సరిపోతుంది. సో ఈ పట్టిక మొత్తాన్ని కూడా ఒక 4-5 సార్లు రిపీటెడ్గా రివిజన్ చేస్తూనే ఉండండి, ఈజీగా గుర్తుంటుంది. సో ఇక్కడ చూడండి. అండ్ మీకు గతంలో జనవరి మాసంలో కూడా ఇలాంటి టాపిక్ని నేను డిస్కస్ చేశాను, కానీ సూచీల యొక్క ర్యాంక్స్ అనేవి రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలో మీకు జూన్ మంత్, సో జూన్ ప్రజెంట్ మంత్ జూన్ 2023 వరకు సూచీలన్నిటి యొక్క ర్యాంకులను అప్డేట్ చేశాను. ఇప్పటి వరకు ఈ జూన్ మంత్ 2023 వరకు అన్ని అప్డేట్స్ ఇచ్చాను. అండ్ ఇక జూలైలో రిలీజ్ అయితే మన మార్పులు కనుక ఉన్నాయనుకోండి, మీరు ఏ సూచి అయితే వార్తలకు వచ్చిందో అది ఒక్కటి మార్పు చేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా అప్డేట్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం ఇక. సో చివరి వరకు చూడండి వీడియోని. ఫస్ట్ వచ్చేసి సూచి పేరు, సెకండ్ వచ్చేసి ఏ సంస్థ విడుదల చేస్తుంది అండ్ దాని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, థర్డ్ వచ్చేసి ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత, మొత్తం ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ సంస్థ విడుదల చేసింది, లాస్ట్ వచ్చేసి మరి ఈ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి. దట్స్ ఎనఫ్. సో ఫస్ట్ వచ్చేసి పర్యావరణ ప్రగతి సూచి, సూచి పేరు పర్యావరణ ప్రగతి సూచి, అంటే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఇండెక్స్ అన్నట్టు. సో ఏ సంవత్సరం మెన్షన్ చేశారు, 2022 సంవత్సరంలో ఈ విడుదలైన సూచి ఏదైతే ఉంటుందో ఆ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు డైరెక్ట్గా. ఇది గుర్తుంచుకోండి, 180 పొజిషన్ బాటంలో ఉంది, చివరి స్థానంలో ఉంది. పర్యావరణ ప్రగతి సూచీలో భారతదేశం ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే చివరి స్థానం బాటంలో ఉంది. భారత ప్రభుత్వం కూడా ఈ సూచిని ఖండించింది. అవన్నీ మనకు అవసరం లేదు, 180 పొజిషన్లో ఉంది. మొత్తం ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఈ సూచీకి సంబంధించిన ర్యాంకింగ్స్ ఇవ్వడానికి అంటే 180 దేశాలకు గాను చివరి స్థానంలో భారతదేశమే ఉంది. మరి ఈ సూచిని పర్యావరణ ప్రగతి సూచి ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే ఏల్ యూనివర్సిటీ. ఏల్ యూనివర్సిటీ గుర్తుంచుకోండి. ఏల్ యూనివర్సిటీ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. మరి ఈ పర్యావరణ ప్రగతి సూచీలో మొదటి స్థానంలో ది బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీ ఏది అంటారు, డెన్మార్క్. సో చూడండి ఎన్ని పాయింట్స్ కవర్ అయినాయో. సూచి పేరు కవర్ అయింది, ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది, ప్రధాన కేంద్రం ఎక్కడ, భారత్ యొక్క స్థానం ఎంత, మొత్తం ఎన్ని దేశాలకు, మరియు ప్రపంచంలోనే ఈ సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి. ఈ విధంగా అన్నీ మీకు చెప్తా ఉంటాను చూడండి. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచి 2021 సంవత్సరానికి గాను విడుదలైన సూచి. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021కి సంబంధించిన సూచి ఇది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. జనవరి మంత్ ఆ టైంలో చూసాం 2023 ఇయర్. సో చూడండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021లో భారత స్థానం ఎంత అని ఈసారి రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. మరి ఈ సూచిని విడుదల చేసే సంస్థ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు విడుదల చేస్తారు. ప్రధాన కేంద్రం న్యూయార్క్, USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 132వ స్థానం. గతంలో 131, అవన్నీ అవసరం లేదు, ప్రస్తుతానికి అయితే 132 అని గుర్తుంచుకోండి. మొత్తం ఎన్ని దేశాలు పరిగణలోకి తీసుకొని ఈ సంస్థ ర్యాంకులను ఇచ్చింది అంటే 191కి గాను భారతదేశం 132వ స్థానంలో ఉంది. మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏది అంటారు, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ గుర్తుంచుకోండి, స్విట్జర్లాండ్. నెక్స్ట్ ప్రపంచ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ప్రతి ఏటా విడుదల చేస్తారు. 2022కి గాను భారత్ ర్యాంక్ ఎంత అంటారు, 107వ స్థానం. మొత్తం ఎన్ని దేశాలకు గాను విడుదలైన సూచి అంటే 121 దేశాలకు గాను విడుదలైన సూచి.
మరియు 17 దేశాలు సంయుక్తంగా టాప్ పొజిషన్లో నిలిచాయి. మరి ఈ సూచిని విడుదల చేసే ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది అంటే వాషింగ్టన్ DC. సో అమెరికా, వాషింగ్టన్ DC. ఓకేనా? సో ఇది మనకు 3వ ఇండెక్స్ అయిపోయింది. అండ్ మీకు ఒక డౌట్ వస్తుంది, సూచి అనడం ఎందుకు, ర్యాంకులు అని చెప్పొచ్చు కదా అని. ర్యాంక్ అంటే ఏదో ఒక ఇండికేటర్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఏదో ఒక ప్రామాణికాన్ని లేదా ఏదో ఒక ప్రామాణికం ఆధారంగా మాత్రమే దేశానికి ర్యాంకులు ఇచ్చారనుకోండి, ర్యాంక్ అంటాం. అదే ఒకటి కంటే ఎక్కువ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఇండికేటర్స్ని గనక, రకరకాల ప్రామాణికాలను గనక పరిగణలోకి తీసుకొని దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారనుకోండి, ఇండెక్స్ అంటారు. గుర్తుంచుకోండి. ప్రపంచ అవినీతి సూచి, సో కరప్షన్ ఇండెక్స్ అంటాం, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంటాం, ప్రపంచ అవినీతి సూచి. నెక్స్ట్ ఇక్కడ 2021 సంవత్సరానికి సంబంధించిన సూచిని ఎవరు విడుదల చేశారు అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం కూడా. గ్లోబల్ పర్సెప్షన్ ఇండెక్స్ లేదా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, ఈ సూచిని ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం బెర్లిన్. బెర్లిన్ అనగానే జర్మనీ. మరి 2021కి గాను అందుబాటులో ఉన్న ర్యాంకింగ్సే మనకు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. మరి అందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 85th పొజిషన్, 85వ స్థానం అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. మరి టాప్ పొజిషన్లో ఎవరెవరు ఉన్నారంటే డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ సంయుక్తంగా టాప్ పొజిషన్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రపంచ సంతోష సూచి, హ్యాపీనెస్ ఇండెక్స్. సో ప్రపంచ సంతోష సూచి ఇక్కడ 2 ర్యాంకింగ్స్ ఇచ్చాను. ఇది కొంత కాన్సన్ట్రేట్ చేయండి, ఈసారి రావచ్చు కాబట్టి గతంలోని ర్యాంక్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ప్రపంచ సంతోష సూచి 2022లో భారతదేశం ఎంత అంటే 136వ స్థానంలో ఉంది. 2023 సంవత్సరానికి గాను భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 126వ స్థానంలో ఉంది. గుర్తుంచుకోండి. మరి ప్రపంచ సంతోష సూచిని ప్రతి ఏటా ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే సస్టైనబుల్ సొల్యూషన్స్ నెట్వర్క్. సస్టైనబుల్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని గుర్తుంచుకోండి. మరి ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తున్నారంటే 146 కంట్రీస్. మరి ఇందులో టాప్ పొజిషన్లో ఫిన్లాండ్ ఉంది. వరుసగా ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, స్విట్జర్లాండ్ ఇటువంటివి కొన్ని పాజిటివ్ ఇండెక్స్లో టాప్లోనే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2021 అందుబాటులో ఉంది. మరి ఆ సూచిని ఎవరు విడుదల చేస్తారంటే ఇన్సీడ్ అనే సంస్థ. ఇన్సీడ్, INSEAD. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ప్యారిస్ అంటే ఫ్రాన్స్లో ఉంది. మరి ఇందులో ఈ సూచిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 88th పొజిషన్ అవుట్ ఆఫ్ 134 కంట్రీస్. మరి ఈ సూచిలో గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2021 గాను టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏదంటే స్విట్జర్లాండ్. నెక్స్ట్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. ఇది కొంత ప్రత్యేకంగా చూడండి, ఇది జూన్ లాస్ట్ వీక్లోనే న్యూస్లోకి వచ్చింది. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, ప్రపంచ పోటీతత్వ సూచి 2023. ఇది జూన్ మంత్లో వచ్చింది అప్డేట్. ఇది జూన్ వరకు మీకు అప్డేట్ అన్నాను కదా. సో ఈ సూచిని ఎవరు విడుదల చేస్తారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్, IMD అని ఉంటుంది సంస్థ. ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే లసానే. లసానే అంటే ఏ దేశంలో ఉంటుంది? జెనీవా, లసానే, కాలోనీ, ఈ ప్రాంతాలన్నీ స్విట్జర్లాండ్లో ఉంటాయి. లసానే స్విట్జర్లాండ్. మరి ఇందులో ఈ ఫ్రెష్ ఇండెక్స్లో 2023 ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం, పోటీతత్వ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 40వ స్థానం అవుట్ ఆఫ్ 64 కంట్రీస్. గుర్తుంచుకోండి, 64 దేశాలకు గాను భారతదేశం యొక్క ర్యాంకు 40. నెక్స్ట్ మరి ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏంటి ఈ సూచిలో? వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ పోటీతత్వ సూచిలో టాప్ పొజిషన్లో ఉండేది ఏంటంటే డెన్మార్క్. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది కొంత ఇంపార్టెంట్గా చూడండి. అండ్ ఇందులో ప్రపంచ సంతోష సూచి కూడా ఇంపార్టెంట్గా చూడండి. నెక్స్ట్ గ్లోబల్ కనెక్టెడ్నెస్ ఇండెక్స్. గ్లోబల్ కనెక్టెడ్నెస్ ఇండెక్స్ ఓల్డ్ అండ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2 ర్యాంకులను కూడా ఇక్కడ మీకు చెప్తాను. సో ఈ సూచిని ప్రతి ఏటా ఎవరు విడుదల చేస్తారంటే DHL అనే సంస్థ విడుదల చేస్తుంది. సంస్థ ప్రధాన కేంద్రం బాన్. బాన్ అంటేనే స్విట్జర్లాండ్, మనకి జర్మనీ. బాన్ జర్మనీ. సో బెర్లిన్, బాన్ ఇవన్నీ జర్మనీలో ఉంటాయి, జర్మనీ. మరి ఇందులో 2020 సూచీ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు 43. 2022 సూచీ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు 67. గుర్తుంచుకోండి. అండ్ మొత్తం దేశాలు ఓల్డ్ 2020 అయితే 169 దేశాలకు గాను 43వ స్థానంలో భారత్. 171
దేశాలకి గాను 67వ స్థానంలో భారత్. గుర్తుంచుకోండి. ఈ సూచీలో టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏదంటే నెదర్లాండ్స్. నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020 అందుబాటులో ఉంది. ఎవరు రిలీజ్ చేస్తారు ఈ సూచీని ప్రతి ఏటా అంటే వరల్డ్ బ్యాంక్ వారు విడుదల చేస్తారు. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడని అడుగుతారు, వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్కి డైరెక్టర్ జనరల్గా హెడ్గా విధులు నిర్వర్తిస్తున్న వారు భారత మూలాలున్న వ్యక్తి అజయ్ బంగా గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వరల్డ్ బ్యాంక్ వారు విడుదల చేసిన ఒక సూచీ ఇండెక్స్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020. అందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 116. మొత్తం ఎన్ని దేశాలకు గాను ర్యాంకులను విడుదల చేసింది ప్రపంచ బ్యాంక్ అంటే 174. టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏదంటే సింగపూర్. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ప్రపంచ నవకల్పనల సూచి అంటాం. ఇన్నోవేషన్ సంబంధించి ఓల్డ్ 2022కి సంబంధించి ఉంది, 2023కి సంబంధించి రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది కాబట్టి 2 ర్యాంకులు చెప్తున్నాను. సో ఈ సూచిని ప్రతి ఏటా ఎవరు విడుదల చేస్తారంటే వైపో అనే సంస్థ, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటాం. వైపో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం జెనీవా. జెనీవా ఎక్కడుంది? స్విట్జర్లాండ్. మరి ఇందులో 2022 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 40. 2023 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 42. కొన్ని సూచీలు ఓల్డ్ న్యూ 2 చెప్తున్నాను, ఎందుకంటే ఇవి రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ఏవైతే ఉంటాయో లాస్ట్ 2 months బ్యాక్ అలా వార్తలకు వచ్చిన ఏవైతే ఉంటాయో వాటిని మీకు కంపారిటివ్గా ఉంటుందని చెప్తున్నాను. మరి 2023 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 42. ఇదైతే గుర్తుంచుకోవాలి. అవుట్ ఆఫ్ 132 కంట్రీస్ ఇందులో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏదంటే స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020. మరి ఇందులో అసలు ఈ సూచిని ఎవరు విడుదల చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ వారు విడుదల చేస్తారు. వాషింగ్టన్ DC ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇందులో భారతదేశం యొక్క ర్యాంకు 63. మొత్తం దేశాలు 190 దేశాలకు గాను భారత్ యొక్క ర్యాంక్ 63. టాప్ పొజిషన్లో న్యూజిలాండ్ ఉంది. కొన్ని సూచీలు ఏవైతే ఉంటాయో ఈ అన్ని అంశాలు అవసరం లేదు, డైరెక్ట్గా ర్యాంక్ కూడా గుర్తుంచుకునేవి ఉంటాయి. మీకు చివరి వరకు చూడండి కొన్ని అటువంటి సూచీలు ఇక్కడ కనబడతాయి. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. వెరీ 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 ఇంపార్టెంట్. కంపారిటివ్ కూడా చెప్తాను. లాస్ట్ 2022లో భారత స్థానం ఎంత అని అడగవచ్చు. ఈ సంవత్సరం 2023లో విడుదలైంది కదా, మరి ఈ సంవత్సరం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు? మే మంత్ ఫస్ట్ వీక్లో వార్తలోకి వచ్చింది ఇది 2023. సో ఈ సూచీని ప్రతి ఏటా ఎవరు విడుదల చేస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ లేదా RSF అంటాం. రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అంటాం సంస్థ పేరు. రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనొచ్చు, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పొచ్చు. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రం పనిచేస్తుంది. ప్రతి ఏటా కూడా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే కూడా ఉంటుంది. మే 3న జరుపుకుంటాము. ఎవరు నిర్వహిస్తారు అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా అంటే ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. గుర్తుంచుకోండి. సో రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ వారు ఈ సూచిని విడుదల చేశారు. 2022కి గాను భారతదేశం యొక్క ర్యాంకు 150. 2023 కొత్తది. 2023కి గాను భారతదేశం యొక్క ర్యాంకు 161. వెరీ వెరీ ఇంపార్టెంట్, దిగజారింది. మరి అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ అంటే 180 దేశాలకి గాను టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏదంటే నార్వే. నార్వే అనేది, స్విట్జర్లాండ్ అనేది, డెన్మార్క్ అనేది ఇవి ఎప్పుడు కూడా టాప్లో ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ ఇండిసెస్లో. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్. ప్రపంచ శాంతి సూచి అంటాం. 2022కి గాను విడుదలైంది. ఇది ఎవరు విడుదల చేస్తారు ప్రతి ఏటా అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఇది సిడ్నీ కేంద్రంగా, ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సూచి భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 135. అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ అంటే 163 కంట్రీస్లో భారతదేశం 135వ స్థానంలో ఉంది. టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏదంటే ఐస్లాండ్. ఐస్లాండ్ ఐస్లాండ్ వేరు, ఐర్లాండ్ వేరు. గుర్తుంచుకోండి. ఐస్లాండ్. కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ, అసమానతల తగ్గింపు సూచి అంటాం. కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022 ఏ సంస్థ విడుదల చేస్తుంది ప్రతి ఏటా అంటే ఆక్స్ఫామ్ అనే సంస్థ. ఆక్స్ఫామ్ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటారు? నైరోబి, కెన్యా. ఆక్స్ఫామ్. నెక్స్ట్ మరి ఇందులో భారతదేశం యొక్క స్థానం వచ్చేసేసి 123వ స్థానంలో ఉంది. టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏదంటే 161 టాప్ పొజిషన్లో నిలిచిన దేశం నార్వే. అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ అంటే 161 దేశాలకు భారతదేశము 123వ స్థానంలో ఉంది. గుర్తుంచుకోండి. ఆక్స్ఫామ్ సంస్థ విడుదల చేస్తుంది. ఆక్స్ఫామ్ నైరోబి, కెన్యా కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ సూచి.
ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటాం. ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా సూచి 2021 విడుదల చేసే సంస్థ హెరిటేజ్ ఫౌండేషన్. ఈ సంస్థ ఎక్కడుందంటే వాషింగ్టన్ DC ప్రధాన కేంద్రం పనిచేస్తోంది, యునైటెడ్ స్టేట్స్. 131వ స్థానంలో ఈ సూచీలో భారతదేశం నిలిచింది. మొత్తం దేశాలు 177 దేశాలు. ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఈ సూచీలో సింగపూర్. నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2021, కానీ 2022లో రిలీజ్ అయింది. ఒక ఇయర్ లేట్ ఉంటాయి కొన్ని సూచీలు. ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అంటే పర్యాటక సంబంధిత సూచి. ఈ సూచిని ప్రతి ఏటా ఎవరు విడుదల చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసేసి కొలోనీ, స్విట్జర్లాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరి ఈ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 54వ స్థానం. అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ అంటే 117 దేశాలకు గాను. టాప్ పొజిషన్లో నిలిచిన దేశం జపాన్. నెక్స్ట్ గ్లోబల్ సస్టైనబుల్ సుస్థిరాభివృద్ధికి సంబంధించి గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్, ప్రపంచ సుస్థిరాభివృద్ధి నివేదిక 2022 ఎవరు విడుదల చేస్తారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. కొన్ని ఇక హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఆపేశాను, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ మనకు ఇంతకుముందు కవర్ అయిపోయినాయి. ఇంతకుముందు మీకు చెప్పిన సూచీలో కవర్ అయిపోయినాయి. హెడ్ క్వార్టర్ చూడండి. గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ విడుదల చేస్తుంది. 2022 గాను భారతదేశం యొక్క స్థానం 121. అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ అంటే 165 కంట్రీస్లో భారతదేశం 121వ స్థానంలో ఉంది. అండ్ ఫిన్లాండ్ టాప్లో ఉంది. నెక్స్ట్ లింగ అసమానత సూచి. లింగ అసమానత సూచి ఇందులో అసలు ఏ సంస్థ దీన్ని విడుదల చేస్తుందంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని విడుదల చేసే సంస్థ కూడా ఇదే, ఇందాక చెప్పాం కదా, న్యూయార్క్ కేంద్రం పనిచేస్తుంది. మరి ఈ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 122. లింగ అసమానత సూచి 2022లో భారత్ 122వ స్థానంలో ఉంది. అవుట్ ఆఫ్ 191 కంట్రీస్. టాప్ పొజిషన్లో డెన్మార్క్ నిలిచింది. నెక్స్ట్ లింగ వ్యత్యాస నివేదిక 2023. లింగ వ్యత్యాస నివేదిక లేదా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అంటాం. రీసెంట్గా వార్తలకు వచ్చింది జూన్ మంత్లో. లింగ వ్యత్యాస నివేదిక లేదా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 ఎవరు విడుదల చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేస్తారు. ఎక్కడ ఉంటుంది హెడ్ క్వార్టర్? కొలోనీ, స్విట్జర్లాండ్. ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 127. వెరీ వెరీ ఇంపార్టెంట్, 127. నెక్స్ట్ అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ అంటే 146 కంట్రీస్. టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఐస్లాండ్. కంటిన్యూ, ఇది 17th ఎడిషన్ సబ్జెక్టు కండిషన్. ఈ లింగ వ్యత్యాస రిపోర్ట్ అనేది 17వ ఎడిషన్, 17 సార్లు రిలీజ్ అయింది. కంటిన్యూ లాస్ట్ 14 టైమ్స్ ఐస్లాండ్ టాప్లో ఉంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అసమానతల సర్దుబాటు మానవాభివృద్ధి సూచి 2022 ఎవరు విడుదల చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, న్యూయార్క్. భారతదేశం యొక్క ర్యాంకు 104 అవుట్ ఆఫ్ 152 కంట్రీస్. టాప్ పొజిషన్ నిలిచిన దేశం నార్వే. నెక్స్ట్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021 గాను భారతదేశం యొక్క స్థానం 7వ స్థానం. అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. టాప్ పొజిషన్లో ఇక్కడ ఉంది ఏదంటే మొజాంబిక్. రిస్క్ గుర్తుంచుకోండి, పాజిటివ్ అనేది అన్ని చోట్ల పాజిటివ్ ఉండదు. ఇక్కడ టాప్ పొజిషన్లో నిలిచింది అన్నంత మాత్రాన ఇది అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన దేశం కాదు. ఇందులో బాటంలో ఉంటే మంచిది. మొజాంబిక్ టాప్లో ఉంది. సో ఈ సూచిని విడుదల చేసే సంస్థ ఏదంటే జర్మన్ వాచ్, బెర్లిన్, జర్మనీ కేంద్రంగా పనిచేస్తుంది. వాతావరణ మార్పు పనితీరు సూచి, ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ సంబంధించి ప్రోగ్రెస్ ఇండెక్స్ అంటాం మనం. వాతావరణ మార్పు పనితీరు సూచిక 2023. దీన్ని కూడా జర్మన్ వాచ్ అనే సంస్థ బెర్లిన్ కేంద్రం పనిచేస్తుంది. క్లైమేట్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేస్తారు. భారత్ యొక్క స్థానం వచ్చేసి 8th పొజిషన్. నెక్స్ట్ అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ అంటే 63 కంట్రీస్లో డెన్మార్క్. సో డెన్మార్క్ మొదటి 3 స్థానాల్లో ఎవరు లేరు. 4th పొజిషన్ నుండి స్టార్ట్ అయింది, అంటే మొదటి 3 స్థానాల్లో ఏ ఒక్క దేశం కూడా పొందలేదు, కాబట్టి డెన్మార్క్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2022 OHPA అనే సంస్థ విడుదల చేస్తుంది. ఎవరి సహకారంతో అంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, న్యూయార్క్ ప్రధాన కేంద్రం పనిచేస్తుంది. దీనిలో 2 గుర్తుంచుకోండి. ఓల్డ్ వచ్చేసి 62 పొజిషన్, న్యూ వచ్చేసి 1st పొజిషన్. సో అవుట్ ఆఫ్ 107 కంట్రీస్. ఇండియాలో ఎంతమంది పేదలు ఉన్నారట అంటే ఈ నివేదిక ప్రకారము 22.8 కోట్ల మంది పేదరికంతో మగ్గుతున్నారు. నెక్స్ట్ సామాజిక ప్రగతి సూచి, సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్. ఇందులో భారతదేశం యొక్క స్థానం 110 అవుట్ ఆఫ్ 169 కంట్రీస్. టాప్ పొజిషన్లో నిలిచిన దేశం నార్వే. కొన్ని విడుదల చేసే సంస్థలు అవి అవసరం లేదు, నాట్ నెసరీ. అవి ఏవైతే ఉంటే ఇప్పటి నుండి మీకు కొన్ని సూచీలపైన చూడండి కాన్సన్ట్రేషన్. FM గ్లోబల్ రెసిలియన్స్ ఇండెక్స్, FM గ్లోబల్ సంస్థ వారు విడుదల చేస్తారు. యాక్చువల్గా ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన సంస్థ. ఇందులో భారతదేశం యొక్క స్థానం 65th పొజిషన్. ఇది కొత్తది ఇది. అండ్ అవుట్ ఆఫ్
136 కంట్రీస్, డెన్మార్క్ టాప్లో ఉంది. నెక్స్ట్ జీవ నాణ్యత సూచి 2021 ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ లండన్ కేంద్రంగా పనిచేసిన సంస్థ రిలీజ్ చేస్తుంది. భారత్ యొక్క స్థానం 73, టాప్ పొజిషన్ నిలిచిన దేశం ఐర్లాండ్. నెక్స్ట్ వచ్చేసి ఆసియా పవర్ ఇండెక్స్ కొత్త సూచి వార్తలోకి వచ్చింది. ఓల్డ్ న్యూ 2 ర్యాంకింగ్స్ గుర్తుంచుకోండి. ఎవరు విడుదల చేస్తారంటే సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న లోయి ఇన్స్టిట్యూట్ వారు ఈ సూచిని విడుదల చేస్తారు. ఆసియా పవర్ ఇండెక్స్ని 2022లో భారత్ యొక్క స్థానం 2వ స్థానం, 2023కు గాను భారతదేశం యొక్క స్థానం 4వ స్థానం. అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ అంటే 26 కంట్రీస్. టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏదంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ ప్రజాస్వామ్య సూచి డెమోక్రసీ ఇండెక్స్ అంటాం. 2021 గాను భారతదేశం యొక్క స్థానం 46వ స్థానం. టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ప్రజాస్వామ్యం అద్భుతమైన దేశం నార్వే. ఏ సంస్థ వారు విడుదల చేస్తారంటే లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. వరల్డ్ ఎయిర్ ఫోర్స్ ఇండెక్స్ 2022కి సంబంధించి ఎవరు విడుదల చేశారంటే ద వరల్డ్ డిక్షనరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ వెబ్సైట్ వారు ఆన్లైన్ నివేదిక విడుదల చేస్తారు. ఇందులో భారతదేశం యొక్క స్థానం 3, టాప్ పొజిషన్లో నిలిచిన దేశం అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మెర్సర్స్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ పెన్షన్కి సంబంధించి 2022కి గాను భారత్ యొక్క స్థానం 41, టాప్ పొజిషన్ నిలిచే దేశం ఐస్లాండ్. మరి ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మెర్సర్స్ అనే సంస్థ, మెర్సర్స్ ఇన్స్టిట్యూట్. గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ సంబంధించి గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021 గాను భారతదేశం యొక్క స్థానం 18th, టాప్ పొజిషన్ నిలిచిన దేశం నార్వే. ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే హార్మ్ రిడక్షన్ కన్సార్టియం. ఇది ఇంగ్లాండ్ లివర్పూల్ కేంద్రంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి, మేధో సంపత్తి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అనొచ్చు. 2022 చెప్తాను, 2023 చెప్తాను, ఎందుకంటే రీసెంట్ న్యూస్లోకి వచ్చింది. ఎవరు విడుదల చేస్తారంటే గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్. ఇది యునైటెడ్ స్టేట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించిన సంస్థ. ఇందులో 2022కి గాను భారతదేశం యొక్క ర్యాంక్ 43, 2023కి గాను భారతదేశం యొక్క ర్యాంక్ 42. గుర్తుంచుకోండి. ఇందులో టాప్ పొజిషన్ ఉన్న దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్ 2022. దీన్ని విడుదల చేసే సంస్థ కోర్సెరా సంస్థ, కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తుంది, యుఎస్ఏ. భారతదేశం యొక్క ర్యాంక్ 68. అండ్ ఇక్కడ ఎన్ని దేశాలకు కానీ అని అడగారు వీటికి, కాబట్టి ఇది నేను స్కిప్ చేసేసాను. స్విట్జర్లాండ్ టాప్లో ఉంది. అండ్ గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ 2022 సూచీలో భారతదేశం యొక్క స్థానం 4వ స్థానం. విడుదల చేసే సంస్థ మనకు చైనాలిస్ట్ అనే ఒక సంస్థ ఉంటుంది. చైనాలిస్ట్ లేదా చైనాలిసిస్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం న్యూయార్క్. టాప్ పొజిషన్లో వియత్నాం ఉంది. నెక్స్ట్ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ రిపోర్ట్ 2021కి గాను భారతదేశం యొక్క స్థానం 56. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ లసానే ఐఎండి వారు విడుదల చేసే సూచి. లసానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. టాప్ పొజిషన్లో స్విట్జర్లాండ్ ఉంది. అండ్ లోయి ఇన్స్టిట్యూట్ కోవిడ్-19 రెస్పాన్స్ ఇండెక్స్. కోవిడ్-19 సమయంలో ఏ విధంగా ప్రతిస్పందన చేశారు, దేశాలు ఏ విధంగా పర్ఫామ్ చేసే ఆధారంగా ఇచ్చిన రిపోర్ట్. ఇందులో ఎవరు రిలీజ్ చేశారంటే ఆస్ట్రేలియా బేస్డ్ లోయి ఇన్స్టిట్యూట్ వారు సిడ్నీ కేంద్రంగా పనిచేసిన సంస్థ. ఇందులో భారతదేశం ప్రపంచంలో 86వ స్థానంలో ఉంది. మంచి పర్ఫార్మెన్స్ దేశం ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 రెస్పాన్స్ అయిన దేశం ఏదైతే ఉంటుందో, ప్రతిచర్య తీసుకున్న దేశం న్యూజిలాండ్. అండ్ సామాజిక శత్రుత్వ సూచి సోషల్ హాస్టిలిటీ ఇండెక్స్ 2020, కానీ లాస్ట్ ఇయర్ వార్తల్లోకి వచ్చింది. ఇది ప్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్ వారు విడుదల చేశారు. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది ఈ ప్యూ అనే సంస్థ, PEW. ఇందులో భారతదేశం ఫస్ట్ పొజిషన్లో ఉంది. అవుట్ ఆఫ్ 198 భారత్ మొదటి స్థానంలో టాప్ లిస్ట్లో నిలిచింది. ఈ సూచీలు చూడండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ ఒక 30-35 ఇండెక్స్ అన్నీ కూడా కవర్ అయిపోయినాయి. 1-2 సార్లు వీడియో చూడండి. దాంతోపాటు మీకు ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఒక్కసారి రివైజ్ చేస్తూనే ఉండండి. రెగ్యులర్గా చూడండి. అన్నీ గుర్తుంచుకోవడం బట్టి పట్టకుండా రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఎగ్జామినేషన్లో గుర్తుపడతారు మీరు ఎలాగో. ఆ విధంగా చదవండి. ఓకేనా? సో ఇది మనకు. అండ్ వీడియో కనుక నచ్చినట్లుంటే ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరింత యూస్ఫుల్ కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.